చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు. ప్రియులారా, మానవ సమాజం ఈరోజు ఇంత వేగంగా చెడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీడియా, ముఖ్యంగా సినీ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న తర్వాత అత్యంత వేగంగా మనుషులకు చేరువవుతుంది. దర్శకులు తీస్తున్నటువంటి సినిమాలు, గాయకులు పాడుతున్నటువంటి పాటలు ఈరోజు మనుషులకు ఎంతో చేరువవుతున్నాయి. అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది అనేది విశ్లేషించేటువంటి జ్ఞానం మానవ సమాజానికి లేదు. ఒక పేరుగాంచినటువంటి దర్శకుడు ఒక సినిమా విడుదల చేస్తే పడి ఆ సినిమా చూస్తారు. తమ అభిమాన హీరో హీరోయిన్లు నటించినటువంటి సినిమాలు ఏమైనా ఉంటే పడి ఆ సినిమాలు చూస్తారు. అంతే తప్ప ఈ సినిమాలో నేను స్వీకరించదగినటువంటి మంచి ఎంత ఉంది, నేను విడిచిపెట్టవలసినటువంటి చెడేముంది అనేది మనుషులు విశ్లేషించేటువంటి స్థాయిని ఈరోజు కలిగి లేరు. గుడ్డిగా తమ అభిమాన హీరో నటించాడంటే అది చాలా గొప్ప సినిమా అయి ఉంటుంది అని వారు నమ్ముతూ ఉంటారు. అయితే దేవుని ఆలోచనానుసారంగా ఈ విషయాలను విశ్లేషించగలిగితే మనం అందరం కూడా జ్ఞానము నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన తోటి సమాజం పాడైపోతుంది. మనలో ఎందరో పాడైపోతున్నారు. కేవలం సినిమాల వలన, రచయితలు వారు రచిస్తున్నటువంటి ఆ రచనలు, ఆ కథలు, వాటిలో ఏమాత్రం సభ్య సమాజానికి మేలుకరంగా విషయాలు ఉండకపోవటం వలన, ఆ డైలాగ్స్ సరిగ్గా ఉండకపోవడం వలన, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఈరోజు మనుషులందరూ కూడా వాటిని అనుకరిస్తున్నారు, వాటినే వెంబడిస్తున్నారు, నిరంతరం పడి వాటినే చూస్తున్నారు. అయితే వీటి విషయంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలేంటి? అసలు మానవ సమాజం ఎక్కడ తప్పు చేస్తుంది? వీటి మీద నియంత్రణ లేదా? చిన్నపిల్లల దగ్గర నుండి సైతం ఈరోజు అనేక మంది చెడిపోతున్నారు. ఈ సినిమాల ప్రభావం వలన ఎందరో పక్కదారి పట్టి నేరాలకు పాల్పడుతున్నారు, చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నారు, నరహత్యల వరకు వెళ్ళిపోతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు. మరి వీటి మీద నియంత్రణ ఏమీ లేదా అంటే, ఇండియాకి సంబంధించి ఒక నియంత్రణ ఉంది. ఆ నియంత్రణ సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. అంటే ఏదైనా ఒక సినిమా, ఫీచర్ ఫిల్మ్, చలనచిత్రం నిర్మించినప్పుడు దానిని పబ్లిక్లో విడుదల చేయాలనుకున్నప్పుడు వీరి సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరం. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి, గోడకు పోస్టర్లు అంటించి ఉంటాయి, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటూ ఉంటాయి. ఈ పోస్టర్ల మీద కావచ్చు, హోర్డింగ్ల మీద కావచ్చు, ఒక సర్టిఫికేట్ సింబల్ ఇస్తారు. ఆ సింబల్
యు లేదా యు బార్ ఏ లేదా ఏ మరియు ఎస్ అనేటువంటి సర్టిఫికేట్లు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. వీటికి అర్థం ఏంటి? యు అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి? యు బార్ ఏ ఈ సర్టిఫికేట్ ఇచ్చారంటే అర్థం ఏంటి? ఏ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి? ఎస్ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి అని ఇంటర్నెట్లో శోధించినప్పుడు ఒక వెబ్సైట్ ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి ఒక వెబ్సైట్ ఉంది. అంటే మనందరికీ ఆ వివరాలు తెలియడం కోసం వెబ్సైట్లో వాటిని పొందుపరిచారు. మీరు కూడా ఆసక్తి ఉంటే వాటిని చూడొచ్చు. cbfcindia.gov.in అంటే ప్రభుత్వం తరపు నుండి ఒక నియంత్రణ సంస్థ ఈ చలనచిత్రాల విషయంలో మనకు కనిపిస్తుంది. ఇండియా వ్యాప్తంగా, టోటల్గా ఇండియా వ్యాప్తంగా ఈ సిబిఎఫ్సి ఇండియా అనేటువంటి ఆ వెబ్సైట్ కలిగినటువంటి ఆ సంస్థ పనిచేస్తుంది. ఎవరైనా ఒక ఫీచర్ ఫిల్మ్ తయారు చేశారంటే కనుక దానిని పబ్లిక్లో విడుదల చేయాలి అనుకున్నారంటే కనుక వారి యొక్క సర్టిఫికేషన్ తప్పనిసరిగా అవసరం. వారు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నారంటే యు బార్ ఏ మరియు ఎస్. ఏమిటి దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? అసలు ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు? ఏ సర్టిఫికేట్ ఇస్తే ఎలాంటి ప్రజలు చూడాలని వారు కోరుకుంటున్నారు? ఎటువంటి నిబంధనలు ఉన్నాయి అని ఆ వెబ్సైట్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి అందులో. ఇవి సామాన్య ప్రజలకు పూర్తిగా తెలియకపోవచ్చు. యు అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చారంటే అది అన్రెస్ట్రిక్టెడ్, అంటే ఎవరికీ నిర్బంధం లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడొచ్చు అని యు అనేటువంటి సర్టిఫికేషన్ ఇస్తున్నారు. యు బార్ ఏ అనేటువంటి ఆ సర్టిఫికేట్ ఇచ్చారంటే కనుక 12 ఏళ్ల లోపు చిన్నారులు తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో ఆ సినిమా చూడొచ్చట. యు బార్ ఏ అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తే 12 ఏళ్ల లోపు చిన్నారులు, అంటే 12 ఏళ్ళు దాటిన చిన్నారులు అయితే వారంతటి వారే చూసేయచ్చు. 12 ఏళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ ఉండి ఆ పర్యవేక్షణలో మాత్రమే వారు ఆ సినిమా చూడాలని యు బార్ ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారట. ఇక ఏ సర్టిఫికేట్, ఆల్ఫాబెట్ ఏ, ఈ సర్టిఫికేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 18+ ఉన్నటువంటి వారందరూ కూడా, అంటే 18 ఏళ్ళు నిండినటువంటి వారందరూ కూడా ఆ సినిమాలు చూడొచ్చు అని గవర్నమెంట్ వారు ఏర్పరిచినటువంటి సిబిఎఫ్సి అనేటువంటి సంస్థ సర్టిఫికేట్ ఇస్తోంది. ఏ సర్టిఫికేట్. ఇక ఎస్ సర్టిఫికేట్ అనేటువంటి మరో సర్టిఫికేషన్ కూడా ఉంది. అదేంటంటే ప్రత్యేకంగా ఒక వర్గం ప్రజలు మాత్రమే వాటిని చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక తరగతి, ఒక డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఫార్మసిస్టులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి తరగతి ప్రజల కొరకు నిర్మింపబడినటువంటి చిత్రం అనుకున్నప్పుడు ఎస్ అనేటువంటి సర్టిఫికేట్ వారు ఇస్తారట. ప్రియులారా, చాలా ఆశ్చర్యం. మానవ సమాజాన్ని వీరు చిన్నపిల్లలు, పెద్దవారు కింద వర్గీకరించి ఎవరెవరు ఏ సినిమాలు చూడొచ్చు అనేది ఆ బోర్డులో ఉన్నటువంటి తలపండినటువంటి వ్యక్తులేమో వారు నిర్ణయిస్తూ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు యు సర్టిఫికేట్ కోసం ఒక్కసారి మనం పరిగణనలోనికి తీసుకుందాం. అన్రెస్ట్రిక్టెడ్ అంటున్నారు. అంటే అందులో ఎటువంటి వైలెన్స్ ఉండదు, ఎటువంటి సెక్సువల్ కంటెంట్ ఉండదు, అందరూ చూసేయచ్చు అంటున్నారు. అంటే చిన్నారులు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ చూసేయచ్చు. అలా యు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సినిమాలు అందరూ చూడొచ్చు అని వారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ తరపు నుండి వారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ సినిమాలో అస్సలు చెడు ఉండదా? యు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సినిమాలో అస్సలు చెడు ఉండదా? ఆ కంటెంట్, ఆ కథ, ఆ అంశం ఏదైనా కావచ్చు, కానీ ఆ సినిమా లెంగ్త్ కోసం వారు బూతులు వాడచ్చుగా, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు వాడచ్చుగా. అందులో కేవలం ఆ పొడుచుకోవడాలు, నరుక్కోవడాలు, లేకపోతే సెక్సువల్ కంటెంట్ ఉండనంత మాత్రం చేత యు సర్టిఫికేట్ ఇస్తే చిన్నారులు సైతం
ఆ సినిమాలను చూచి అమాయకులై తెలియక పసితనం నుండే ఈ మీడియాకు అలవాటు పడిపోతున్నారు, ఈ సినీ మీడియాకు అలవాటు పడిపోతున్నారు. మీ పిల్లల విషయంలో జాగ్రత్త. ఏదో గవర్నమెంట్ ఒక యూ సర్టిఫికేట్ ఇచ్చిందని మీ పిల్లలను స్వేచ్ఛగా ఆ సినిమాలు చూడటానికి మీరు అనుమతించవద్దు. అది భవిష్యత్తులో ప్రమాదానికి గురి చేస్తుంది. దేవుని జ్ఞానం ఏమని సెలవిస్తుందో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. యూ సర్టిఫికేట్ సినిమాలు ఇచ్చారు కదా అని ఆ త్రోవలో పంపించొద్దు. ఆ తర్వాత వాడు ఏ సర్టిఫికేట్ సినిమాలు చూస్తాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుండి మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచండి, క్రమశిక్షణలో పెంచండి. అదేంటండి, మా పిల్లలను కనీసం ఆట విడుపుకైనా సరదా కోసమైనా కాసేపు విశ్రాంతి తీసుకునే ఆ సమయంలో కూడా సినిమాలు చూడనివ్వరా, ఎంటర్టైన్మెంట్ వద్దా మాకు అని మీరు అనుకుంటారేమో. దేవుడు మనకి ఇచ్చిన కాలం చాలా తక్కువ. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈరోజు పిల్లలకు ఏదో చిన్న సినిమా మేము అనుమతించేసాం అని మీరు అనుకుంటున్నారు, కానీ రేపటి దినాన వారిలో ఆ బేజం పెరిగి పెద్దదై చూడకూడని సినిమాలు చూడటానికి వారు ప్రయత్నిస్తారు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇక U/A సర్టిఫికేట్ గురించి మనం తీసుకుంటే కనుక, పరిగణనలో తీసుకుంటే కనుక, U/A సర్టిఫికేట్ ఏం తెలియజేస్తుంది? 12 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులు తల్లిదండ్రుల సమక్షంలో ఆ సినిమాలు చూడొచ్చట. తల్లిదండ్రుల సమక్షంలో చూసినంత మాత్రాన ఒకవేళ ఏదైనా చెడు సంఘటన తెర మీద కనిపించినప్పుడు లేక బులితెరలో కనిపించినప్పుడు వెంటనే తల్లిదండ్రులు అదుపు చేయగలరా? పిల్లలలోనికి ఆ విషబీజం వెళ్లకుండా, ఆ ఆడియో వెళ్లకుండా నిలుపుదల చేయగలరా? అంటే వారు ఎలా ఆలోచించారో నాకైతే అర్థం కావటం లేదు. 12 ఏళ్ల లోపు చిన్నారులు తల్లిదండ్రుల సమక్షంలో చూడొచ్చు అంటే ఏంటి ఆ మాట? అసలు మీరు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేషన్లో అర్థమే ఉంది. అంటే అందులో కాస్త శృతి మించుతుందన్నమాట. యూ సర్టిఫికేట్ కంటే U/A సర్టిఫికేట్లో చెడుతనం కాస్త శృతి మించుతుంది. అంటే పిల్లలను కానీ పెద్దలను కానీ మొత్తంగా చెడపడం ప్రారంభమైపోయింది. ఆ తర్వాత ఏ సర్టిఫికేట్ ఇక పూర్తిగా వైలెన్స్, లేకపోతే సెక్సువల్ కంటెంట్, అసాంఘికమైనటువంటి పదజాలం, అసాంఘికమైనటువంటి చిత్రాలు, ఇవన్నీ కూడా చెడుతనమును చేయటానికి ప్రేరణనిస్తున్నాయి. మానవ సమాజాన్ని చెడుగా ప్రవర్తించటానికి ప్రేరణిస్తున్నాయి. అదేదో ఒకరోజు చూస్తే అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. ఒకసారి ఒక ఫిల్మ్ రిలీజ్ చేశారంటే అది కొన్ని తరాల పాటు అలా ఉండిపోతుంది. కొన్ని తరాల పాటు దానిని భద్రపరుచుకొని దానిని అలా చూస్తూ ఉన్నారు. మానవ సమాజం ఈ విధంగా అపవాది యొక్క మాయలో పడి చెడిపోతూ ఉంది. ఇండియా దేశంలో ఈ CBFC వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇండియా దేశంలో సుమారుగా సంవత్సరానికి 1250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక సంవత్సరానికి 1250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వేరువేరు భాషల్లో. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, పంజాబీ, మరాఠీ, వివిధ భాషల్లో, ఒరియా. 1250 సినిమాలు సంవత్సరానికి కేవలం ఇండియా దేశంలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఇండియాలో సినిమాలు చూస్తున్నటువంటి వారి యొక్క అంచనా కూడా వారు చెబుతున్నారు. థియేటర్లకు వచ్చి కావచ్చు, లేకపోతే ఈరోజు OTT ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసి, ఈ OTT ప్లాట్ఫామ్స్ అంటే ఇక చెప్పక్కర్లేదు, శృతి మించిపోతున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా చూడటానికి చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. అపవాది మాయలో మనిషి పడ్డాడా మరలా బయటకు రావడం కష్టం. అసలు ఈ CBFC వారికి నేరుగా సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. మానవ సమాజంలో చిన్న పెద్ద అనేటువంటి తేడాలు చెడిపోవటానికి ఏమైనా ఉంటాయా? చెడిపోయే విషయంలో చిన్న పెద్ద తేడాలు ఏమైనా ఉంటాయా? అంటే చిన్నపిల్లలైతే ఈ కంటెంట్ చూస్తే చెడిపోతారు, పెద్దవారైతే ఈ కంటెంట్ చూస్తే చెడిపోరు అనేటువంటి విధానం ఏమైనా ఉంటుందా? ఎవరైనా చెడిపోతారు. చెడు చూస్తే, చెడు వింటే ఎవరైనా చెడిపోతారు. ముసలోడైనా చెడిపోతాడు, చిన్నోడైనా చెడిపోతాడు. చిన్నపిల్లవాడు చెడిపోతాడు, 12 ఏళ్ల లోపు ఉన్నవాడు చెడిపోతాడు అనడానికి మీరెవరు? అసలు 12 ఏళ్ల ఆ వయసును ఏదో ఒక
అంచనాగా తీసుకుని ఉంటారు. కానీ చాలామందికి 12 ఏళ్లకు ఆ మనసు పరిపక్వతలోనికి రాదే, పరిణితి చెందదే. మరి వాళ్ళ విషయం ఏంటి? ఏదో యావరేజ్గా ఒక ఏజ్ తీసేసుకున్నారు 12 ఏళ్ళని. అందరికీ మనసు అదే విధంగా పరిణితి చెందుతుందా? ఒకవేళ అలా అడిగితే ఏమంటారంటే, మిమ్మల్ని సినిమా ఎవరు చూడమన్నారంటారు. పబ్లిక్గా మీరు ఎందుకు దానిని ఎగ్జిబిట్ చేస్తున్నారు? పబ్లిక్గా ఎగ్జిబిట్ చేసినప్పుడు అమాయకులు సైతం పాడైపోయే అవకాశం ఉంది కదా, పాడైపోయే అవకాశం ఉంది కదా. లేదండి దీనివలన కోట్లాది రూపాయల బిజినెస్ జరిగిపోతుంది ఈరోజు, మన ఇండియా దేశానికి చాలా లాభం అంటారా? చెడుదనం వలన వచ్చినటువంటి లాభం మనకు కావాలా? అది మనకు అవసరమా? ఆ తర్వాత జరుగుతున్నటువంటి గాయములు మానుకోవడానికి ఆ ధనం సరిపోతుందా? ఒక మనిషి పాతాళానికి జారిపోతే ఎంత ధనం వస్తే ఉపయోగం ఉంది చెప్పండి? చెడు కార్యక్రమాల వలన మనుషులు పక్కదారి పడుతుంటే ఎంత డబ్బు వచ్చినా ఉపయోగం ఉంది చెప్పండి? సగటున ఒక రోజుకు 1.5 కోటి మంది మనుషులు సినిమాలు చూస్తున్నారట వారి అంచనాల ప్రకారం. 1.5 కోటి అంటే 1,50,00,000 మంది, 10 మిలియన్ ఇండియా దేశంలో. అంటే అంత భారీగా ప్రజాదరణ ఉందని వారు చెప్పుకుంటున్నారు. అయితే విశ్లేషణ చేస్తే, దేవుని వాక్యానుసారంగా ఈ సందర్భాలను విశ్లేషణ చేస్తే, దేవుని గ్రంథంలో కొన్ని అమూల్యమైనటువంటి సంగతుల ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెడుతనానికి దూరంగా ఉండాలి, మంచితనాన్ని హత్తుకోవాలి. అవినీతికి దుర్మార్గతకు దూరంగా ఉండాలి, నీతికి యథార్థతకు మనుషులు దగ్గరగా ఉండాలి. వారు చిన్నవారైనా, యవ్వనులైనా, నడివయసులో ఉన్నవారైనా, వృద్ధులైనా సరే. లేదండి మేము ఏ సర్టిఫికేట్ ఇచ్చి చూపిస్తున్నటువంటి సినిమాలు 18 ఏళ్ళు నిండినటువంటి వారు చక్కగా అర్థం చేసుకోగలరు అని మీరు అనుకుంటున్నారా? అందులో చెడుతనం ఎక్కువగా ఉన్నప్పుడు, వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, మానభంగాలు ఇవే కదా అందులో ఎక్కువగా మీరు చూపిస్తున్నవి. ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు 18 ఏళ్ళు అప్పుడప్పుడే యవన దశలోనికి వస్తున్నటువంటి స్త్రీ పురుషులు, ఆ 18 ఏళ్ళు నిండినటువంటి ఆ వయసులో వారు ఏం వివేచించగలరు? అసలు చెడుతనాన్ని చూపించి ఇది చెడు అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా? మంచితనాన్ని చూపించి ఇది మంచి అని చెప్పటానికి బదులు చెడుతనాన్ని చూపించి మీరు చెడును వివేచించగలరు కదా అని వారు సరిపెట్టుకుంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. దీనిని వారు ఒక పెద్ద ఇండస్ట్రీ అంటున్నారు, దీనిని వారు ఒక పెద్ద పరిశ్రమ అంటున్నారు, సినీ పరిశ్రమ. ఇక అందులో నటించే వారికి ఉన్నటువంటి హోదా అయితే చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలు తీస్తున్నటువంటి దర్శకులకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలను అయితే చెప్పనక్కర్లేదు. ఈరోజు హాలీవుడ్ దగ్గర నుంచి టాలీవుడ్ వరకు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, వెబ్ సిరీస్లు, చిన్న వారు సైతం ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీటన్నిటి చేత మానవాళిని పక్కద్రోవ పట్టిస్తున్నారు. మనుషులు దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి సమయమే లేకుండా చేస్తున్నారు. వారి యొక్క విలువైన సమయాన్ని మీ కంటెంట్ వారు చూడటానికి మీరు వారిని చెడుతనం దిశగా ఆకర్షించేస్తున్నారు. వారికి ఏం చూడాలో తెలియదు, ఏం వినాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. అందుకే ఈరోజు సమాజం అస్తవ్యస్తం అయిపోతుంది. నిందంతా మా మీదే నెట్టేస్తారని ఒకవేళ మీరు అడగచ్చు. మీరు ఒక పాత్ర వహిస్తున్నారు, మీది ప్రధాన పాత్ర. ఈ సినీ మీడియాది, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నటువంటి వారు, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఈరోజు రిలీజ్ చేస్తున్నవారు, వీరందరూ కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నారు. చెడుతనమును సమాజంలోనికి విడుదల చేసేస్తున్నారు. అలాగని మంచితనం ఏమైనా ఉందా? అలాగని లోకానికి మంచి చేసేటువంటి కార్యక్రమాలను ఏమైనా అందులో చూపిస్తున్నారా? అలాంటి సినిమాలు ఎప్పుడో కానీ 1-2 రావు. కనుక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెడును ఎవ్వరూ చూడకూడదు, చెడును ఎవ్వరూ వినకూడదు. పరిణితి చెందినవారు కాదు, పరిణితి చెందనివారు కాదు, ఎవ్వరూ చూడకూడదు. ఆదాము హవ్వలకు దేవుడు మీరు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు పాపం చేయొద్దు, పెద్దవారుగా ఉన్నప్పుడు పాపం చేయొచ్చు, పాపం చూడొచ్చు అని దేవుడు ఏమైనా అన్నాడా? ఎవరికీ అనుమతి లేదు.
పాపం అనేసరికి, చెడుతనం అనేసరికి, దుర్మార్గత అనేసరికి ఎవరికీ అనుమతి లేదు. ఈ విధమైనటువంటి నియమం ఎవరైతే ఏ దేశానికైతే పెడతారో ఆ దేశం చక్కగా ఉంటుంది. మంచి మార్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. లేదు మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, మమ్మల్ని అడిగేది ఎవరు అనుకుంటే కనుక వీరి నాశనాన్ని వీరే కొని తెచ్చుకున్నట్టుగా మనం భావించాలి. ఇక దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చి ఆయనను ఈ విషయమై ఆయన జ్ఞానాన్ని మనం అడిగితే కనుక ఆయన ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? పరలోకమందున దేవుడు ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా? మీరు చెడుతనం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి, దేవుని జ్ఞానం విషయంలో గొప్పవారుగా, ఎదిగినవారుగా, పెద్దవారుగా ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. లోకం ఏమని తెలియజేస్తుంది? చిన్నపిల్లలైతే ఇదిగో ఫలానా సినిమా చూడొద్దు, పెద్దవారైతే ఇదిగో ఫలానా సినిమా చూడండి అంటున్నారు. అంటే చెడుతనంలో పెద్దవారు కావాలి, చెడుతనంలో చిన్నపిల్లలు దూరంగా ఉండాలనేది లోకం చెప్పేటువంటి మాట. ఈ సిబిఎఫ్సి వంటి సంస్థలు చెప్పే మాట, గవర్నమెంట్లు చెప్పే మాట. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? చెడుతనం విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండాలి, అంటే ఏమీ తెలియని వారుగా ఉండాలి. అలాగే నీతి విషయంలో మీరు ఎదిగిన వారై ఉండాలి. ఈరోజు సమాజం అలా కనిపిస్తుందా? లేదు. చెడుతనం విషయంలో గొప్పవారుగా ఉంటున్నారు. ఎందుకంటే 18+ ఏ సర్టిఫికెట్ ఇస్తే 18+ అందరూ దానికే ఎగబడుతున్నారు. ఆ సినిమాలు చూడడానికి వెళ్ళిపోతున్నారు. అందులో ఏముందని, చెడు ఉందని వారే చెబుతున్నారు కదా. ఏ సర్టిఫికేట్, ఇది రెస్ట్రిక్టెడ్ మూవీ, అలా రెస్ట్రిక్టెడ్ అన్నప్పుడే అందరూ దానికి పరుగులు తీస్తున్నారు. దేవుడేమంటున్నాడు? చెడుతనం విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండాలి, మరి నీతి విషయంలో ఎదిగిన వారుగా ఉండాలి, పరిపక్వత నొందిన వారుగా ఉండాలి. మరి ఆ మాటను ఈరోజు ఈ లోకం పట్టించుకుందా? ఆ మాట ఈ సమాజానికి ఎక్కిందా? ఆ జ్ఞానం ఈ సమాజంలో ఉందా? అందుకే విశ్లేషణ అవసరం. ఈ విషయాలను విశ్లేషణలో మనం దేవుని జ్ఞానంలో ఆలోచన చేయగలిగితే అసలు నిజాలు బయటపడతాయి. మనుషులంతా చెడుతనం విషయంలో చిన్నపిల్లలుగా ఉండాలి, బాల్యదశలో ఉన్నవారుగా ఉండాలి, నీతి విషయంలో గొప్పవారుగా ఉండాలి. కానీ ఈరోజు రివర్స్ అయిపోయింది. చెడుతనం దగ్గరకు పెద్దలందరూ పరిగెడుతున్నారు, చిన్నవారు రావక్కర్లేదంటున్నారు, పసిపిల్లలు రావక్కర్లేదంటున్నారు. అంటే ఈ సమాజంలో నేరాలు ఘోరాలు చేస్తున్న వారందరూ కూడా పెద్దవారే, వారంతా కూడా చెడుతనం దగ్గరకు పరిగెడుతున్నారు. చిన్నపిల్లలు ఏమీ నేరాలు చేయటం లేదుగా, చిన్నపిల్లల వలన ఎక్కువగా నేరాలు జరగటం లేదుగా. నేరాలు ఘోరాలన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఎక్కువగా పెద్దవారి వల్లనే. మరి ఇప్పుడు సమాజంలో ఔషధం ఎవరికి కావాలి? బాగు చేసేటువంటి మంచి మాటలు ఎవరికి కావాలి? చిన్నపిల్లలకి ముఖ్యంగా కావాలా, పెద్దవారికి ముఖ్యంగా కావాలా? వారు చెడిపోయిన వారుగా ఉన్నారు, పెద్దవారు చెడిపోయిన వారుగా ఉన్నారు, వారికి అవసరం కదా. మరి వారికి ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఒక సినిమాను చూపిస్తూ చెడుతనంలో వారిని ఇంకా ముంచెత్తుతున్నారేంటి? అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? ఈ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? దేవుని మాట చూడండి, దేవుని మాటను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. బుద్ధి విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండకూడదు, బుద్ధి విషయంలో మీరు పెద్దవారుగా ఉండాలి. దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి, ఏం తెలియని వారుగా ఉండాలి, అమాయకులుగా ఉండాలి. కానీ ఈరోజు లోకంలో రివర్స్ అయిపోయింది చూడండి. దుష్టత్వం విషయంలో పిహెచ్డీలు తీసేసుకుంటున్నారు అందరూ. ఏ సర్టిఫికేట్ సినిమాలు, క్యూలు కట్టేస్తున్నారు, లైన్లు కట్టేస్తున్నారు కదా. ఆ నరుక్కోవడాలు, చంపుకోవడాలు, ఇటువైపు శృంగారం, సెక్సువల్ కంటెంట్. ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో చూడండి. దేవుని జ్ఞానమునకు భిన్నంగా వెళ్ళిపోతున్నది. దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేశాడో చూడండి. మీరు బుద్ధి విషయమై
పెద్దవారై ఉండాలి. అంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో, సహోదరులను ప్రేమించే విషయంలో, సహోదరుల కొరకు ప్రాణం పెట్టేటంతగా క్రీస్తు ప్రభువునందు నడుచుకునే విషయంలో, ఈ విషయాలన్నింటిలో మీరు ఎలా ఉండాలి? పెద్దవారుగా ఉండాలి, పరిణితి చెందినవారుగా ఉండాలి, పరిపక్వతలో ఉండాలి. మరి దుష్టత్వం విషయంలో అంటే ఒకరిని మోసగించే విషయంలో కావచ్చు, లేక వశపరుచుకొని లోపరుచుకొని అత్యాచారాలు చేసే విషయంలో కావచ్చు, నరహత్యలు చేసే విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఎలా ఉండాలి? మనుషులు పసిపిల్లలుగా ఉండాలి. అంటే ఏమీ తెలియని వారుగా, అమాయకులుగా ఉండాలి. కానీ ఈరోజు అలా ఉన్నారా? బాల్య దశ నుండి చెడిపోతూ ఈ సమాజంలో ఉన్న మనుషులు దుష్టత్వంలో పెద్దవారైపోయారు. ఇది ఈనాటి సంగతే కాదు. తాము పుట్టిన దగ్గర నుండి కూడా మనుషుల్లో దేవుడు ఈ స్వభావాలను చూస్తున్నాడు. దుష్టత్వంలో ఎదిగిపోతున్నారు. దానికి తోడు ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈ సంస్థలకు అధికారాలు ఇచ్చి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఏ సర్టిఫికేట్ సినిమాలు తీస్తే ఆ సర్టిఫికేట్ ఇచ్చి ప్రజల్లోనికి రిలీజ్ చేయమంటున్నారు. ఏమైనా అంటే డబ్బు కావాలంటున్నారు. ఇది ఒక ఇండస్ట్రీ అంటున్నారు. దీని మీద చాలామంది ఆధారపడి బ్రతుకుతున్నారంటున్నారు. మరి మనుషుల యొక్క స్థితిగతులను పట్టించుకోరా? వారు చెడిపోతున్నా పట్టించుకోరా? మానవ సమాజం దుర్దశలో వెళ్ళిపోతున్నప్పుడు, దుష్టత్వాన్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు పట్టించుకోరా? పాపాత్ములుగా బ్రతుకుతున్నప్పుడు, అందులో వారు పెట్టిరేగిపోతున్నప్పుడు పట్టించుకోరా? అటువంటి పట్టింపు లేదు. ఈ దేశానికే కాదు, ఇండియాకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి, ఏ పాలకులకు, ఏ ప్రభుత్వానికి లేదు. కానీ దేవుడు మానవాళి మీద ఉన్న ప్రేమతో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. మంచి విషయంలో, నీతి విషయంలో పట్టా పొందండి అంటున్నాడు దేవుడు. పెద్దవారై ఉండండి. బుద్ధి విషయంలో మీరు పెద్దవారుగా ఉండండి. దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండండి. ఏం తెలియనట్టుగా ఉండండి. అమాయకులుగా ఉండండి. లేదు మేము ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి అని చెడుతనం విషయంలో పెద్దవారైపోతున్నారు. బుద్ధి విషయంకి వచ్చేసరికి బాబోయ్ అదొక మతం అంటున్నారు. బుద్ధి మాటలు కొన్ని నేర్పిస్తాను వచ్చి కూర్చొని నేర్చుకో అంటే, దేవుని మాటలను కొన్ని నేర్పిస్తాను వచ్చి కూర్చో అంటే, నేర్చుకో అంటే ఎక్కవు. ఈ మనిషికి ఎక్కవు. డబ్బిచ్చి మరీ చెడుతనాన్ని కొనుక్కుంటాడు. చెడుతనాన్ని చూడటానికి ఆవేశపడతాడు, ఆరాటపడతాడు. కానీ మంచితనాన్ని స్వీకరించడానికి, ఉచితంగా నేర్పించినా కానీ మంచితనాన్ని స్వీకరించడానికి మనిషికి జబ్బు. స్వీకరించడు. ఎందుకంటే పాతాళానికి పోయేటువంటి మనసులు ఇవన్నీ, పాతాళానికి పోయేటువంటి బ్రతుకులు ఇవన్నీ. దేవుని వాక్యంలో రాయబడిన సంగతులను ఏనాడైనా ఆలోచన చేశారా? ఈ కోణంలో ఆలోచన చేశారా? ప్రియులారా, ప్రభువారి మాటల్లో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో ఆయన ఏమంటున్నారు తెలుసా? పరలోకంలో ఒకడు గొప్పవాడుగా ఉండాలంటే లోకంలో పసిబిడ్డగా జీవించాలి అని ఆయన తెలియజేస్తున్నారు. పరలోకంలో ఒకడు గొప్పవాడుగా ఉండాలంటే లోకంలో పసిబిడ్డగా జీవించాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. చిన్న బిడ్డలకు ఏం తెలుస్తాయి చెప్పండి? అప్పుడే తల్లి గర్భంలో నుండి వచ్చి ఇంకా ప్రాకడం కూడా చేతకాని ఆ బిడ్డలకు, ఏది చెప్పినా వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఆ బిడ్డలకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏం అర్థం కాదు. లోకం యొక్క మలినం వారికి అంటుకోదు. వారు దుష్టత్వం విషయంలో ఎలా ఉంటారు? పసిపిల్లలుగా ఉంటారు. కనుక మీరు మార్పు నొంది, అంటే వయసు మీకు రావచ్చు, లోకంలో మీరు వయసును కలిగి ఉండొచ్చు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే, క్రీస్తులో మరలా మీరు జన్మించి బిడ్డల వంటి వారుగా మీరుంటే, లోకం విషయంలో చిన్న పిల్లలుగా మీరుంటే, బుద్ధి విషయంలో ఎదగండి. బుద్ధి విషయంలో సంపూర్ణులు అవ్వాలి. జ్ఞానమును మీరు గొప్పగా నేర్చుకోవాలి. అయితే లోకం విషయంలో మీరు పిల్లలుగానే ఉండాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ మాటలు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే లోకంలో దుష్టత్వం విషయంలో పెద్దవారైపోతే మీరు ప్రవేశించలేరు. లోకంలో దుష్టత్వం విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకునేవాడుగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకునేవాడుగా ఉండాలి. లోకంలో ఎక్కడైనా మీరు చూడండి, తన్ను తాను తగ్గించుకునేవాడు హీరో అవుతాడా? ఏ కథలోనైనా మీరు చూస్తే, ఏ రచనలోనైనా, ఏ పుస్తకంలోనైనా మీరు చూస్తే తన్ను తాను తగ్గించుకునేవాడు ఎక్కడైనా హీరో అయ్యాడా? లేదు. తన్ను తాను హెచ్చించుకునేవాడే హీరో అయ్యాడు. అసలు హీరోని ఎలా చూపిస్తారు చెప్పండి? హీరోని ఎలా చూపిస్తారు చెప్పండి? వారి మాటల్లో కానీ, ఒక పోస్టర్లో కానీ హీరోని ఎలా చూపిస్తారు, ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు చెప్పండి? గొప్పవాడుగా. అప్పుడప్పుడు బయట కటౌట్లు పెడుతూ ఉంటారు. మనిషి ఏమో ఇంతే ఉంటాడు. మనిషి పొట్టోడే, చిన్నోడే, మహా అయితే 5 అడుగులు 6 అడుగులు. 7 అడుగులు ఉంటే బాగోదు కదా. తలుపు తీసుకుని గుమ్మంలో నుండి కూడా వెళ్ళలేడు నిటారుగా నిలబడి. 7 అడుగులు ఉంటే బాగోదు. మహా అయితే 6 అడుగులు ఉంటాడు. కానీ వీడి కటౌట్ ఎంత ఉంటుంది? వాడి కటౌట్ ఎంత ఉంటుంది? ఒక 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు హీరో కటౌట్లు. మరలా ఆ కటౌట్లు పైకి ఎక్కేసి ఈ బుడతలు క్రింద ఎవరుంటారు? ఆ ఫ్యాన్స్. హీరోని ఎలా హెచ్చిస్తున్నారు? 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు కటౌట్. ఆ కటౌట్ పైకి ఎలాగోలా పాక్కుంటూ దేక్కుంటూ ఎక్కేసి అక్కడి నుంచి పాలు పోసేస్తారు. పాలాభిషేకం. అంత ప్రేమ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీదే పోసేయచ్చుగా. లేదు, కటౌట్ మీద పోసేస్తారు. ఇదంతా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూడాలి. ఏంటి ఇక్కడ ఇంతమంది జనం, ఏంటి ఇక్కడ ఇంతమంది జనం అని ఆరాధీసినప్పుడు ఇది జరిగే విషయం. ఒక భారీ కటౌట్, ఆ కటౌట్ మీద పాలాభిషేకం, దానికి పెద్ద పూలదండ, పెద్ద పూలదండ. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఈరోజు లోకంలో హీరోగా వాటిలో కనిపిస్తాడు. తను తాను హెచ్చించుకునేవాడు, తగ్గించుకునేవాడు కాదు. తన్ను తాను తగ్గించుకునేవాడు కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో హెచ్చింపబడతాడు, పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. ఒక చిన్న బిడ్డ మీకు ఆ విషయాన్ని నేర్పిస్తుంది. ఒక చిన్న బిడ్డ మీకు ఆ విషయాన్ని నేర్పిస్తుంది. ఈరోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC ఏమంటుంది? రెస్ట్రిక్టెడ్, అన్రెస్ట్రిక్టెడ్ మూవీస్. చిన్నపిల్లలైతే అన్రెస్ట్రిక్టెడ్ మూవీస్ చూడొచ్చు, పెద్దవారైతే రెస్ట్రిక్టెడ్ మూవీస్ చూడవచ్చు అంటున్నారు వారు. పెద్దవారికి బుద్ధులు ఉన్నాయా? మీరు అనుమతిస్తున్నారు. రెస్ట్రిక్టెడ్ మూవీస్కి మీరు అనుమతిస్తున్నారు. పెద్దవారికి బుద్ధులు ఉన్నాయా? చేసే నేరాలన్నీ వారే చేస్తున్నారు. భయంకరమైనటువంటి ఘోరాలన్నీ వారే చేస్తున్నారు. వారికి మీరు అనుమతినిస్తున్నారు. వారు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. వారిని వారు హెచ్చించుకునే రీతిలో ఒక హీరోలా వారిని వారే చూసుకోవటానికి వారు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు, సిగరెట్లకు అలవాటు పడిపోతున్నారు, మద్యపానానికి వారు అలవాటు పడిపోతున్నారు. అమ్మాయిలు వెనక తిరిగి వారిని వర్షపరుచుకోవటానికి వారు అలవాటు పడిపోతున్నారు. ప్రేమ పేరుతో ఈరోజు ప్రేమోన్మోదులుగా మారిపోతున్నారు. వీటన్నింటికీ ముఖ్యమైన ప్రధానమైన కారణం సినీ మీడియా. ఎవడూ కాదనలేడు ఈ మాటని. సినీ మీడియా దావానలంలో ఈరోజు వ్యాపించేసిందండి. సినీ మీడియా ప్రతి ఒక్కడి సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కడి హృదయంలోనికి, మెదడులోనికి వెళ్ళిపోయింది. అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నాడు సాతాను. ఈ విషయాలలో అపవాది అయిన వాడు అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నాడు. వాడి ఆలోచనలన్నీ హీరో, హీరోయిన్లు, వారి యొక్క మాటలు, వారి పాటలు, వారి డ్యూయెట్లు, వారి డైలాగులు, ఇలా నిండిపోయినటువంటి మానవ సమాజానికి దేవుని వాక్యం మీద ఈరోజు అవగాహన ఉందా? దేవుని వాక్యం విషయంలో, దేవుని నీతి విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో పరిణితి కలిగిన వారుగా ఉండాలి. లోకం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి. తను తాను తగ్గించుకొని పరలోక రాజ్యంలో హెచ్చింపబడేటట్టుగా ఈ భూమి మీద జీవితకాలం అంతా కూడా దేవుని దృష్టిలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడై బ్రతకవలసిన మనిషి ఈరోజు ఎలా మారిపోయాడు చూడండి, ఎలా పాడైపోయాడు చూడండి. కనీసం ఈ మాటలు వినటానికి కూడా ఈరోజు మనిషికి ఓపిక లేదు, సహనం లేదు, ఇష్టం లేదు ఈ మాటలు వినటానికి.
చెదరించుకుంటాడు, అసహ్యపడతాడు, కోపగించుకుంటాడు. ఈ మాటలను వింటాడా? ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలు ఎవరికైనా రుచిస్తాయా? కాస్తో కూస్తో దేవుని జ్ఞానం ఉంటే రుచిస్తాయి తప్ప ఏమాత్రం దేవుని మీద అవగాహన లేనివాడికి ఈ మాటలు ఎలా రుచిస్తాయి చెప్పండి? వీరేదో చెప్పేసుకుంటున్నారు అనుకుంటాడు. వీరేదో చెప్పేసుకుంటున్నారు, నన్ను ఏదో మార్చేయాలని ప్రయత్నం చేసేస్తున్నారు అనుకుంటాడే తప్ప అసలు నిజమేంటి, నేను విశ్లేషించాలి, అసలు వాస్తవాలేంటి, యథార్థాలేంటి అనేది గ్రహించగలిగేటువంటి మనస్సు ఈరోజు వినేవారిలో ఉందా? నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన జ్ఞానాన్ని? ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తాడు ఆయన? ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తాడు ఆయన? మీ ముత్యములను పందులు ఎదుట వేయొద్దు, పందులు వాటిని తొక్కేస్తాయి అంటున్నాడే. ఎవరికి పడితే వారికి దేవుని జ్ఞానాన్ని ఆయన ఇచ్చేస్తాడా? ఎవడు? ఎవరికి ఇస్తాడో తెలుసా? పసిబిడ్డల వంటి హృదయాలు కలిగిన వారికే దేవుడు కూడా ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడండి. అందుకే ఈరోజు దేవుని మాటలు ఎవరు వినగలుగుతున్నారు, దేవుని మాటలను ఎవరు వెంబడించగలుగుతున్నారో చెప్పమంటారా? పసిపిల్లల వంటి హృదయాలు కలిగిన వారు మాత్రమే. ఈరోజు నేను ప్రతిరోజు వాక్యం చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజు ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వెంబడిస్తూ వింటున్నవారు మీలో చాలామంది ఉన్నారు. మీరందరూ ఎవరో నన్ను అడిగితే దేవుని జ్ఞానమును బట్టి నేనేం చెప్పగలనో తెలుసా? మీరందరూ కూడా పసిపిల్లల హృదయాలు కలిగిన వారు. పసిపిల్లల హృదయాలు కలిగిన వారు అంటే మీకు లోకపరంగా వయసు ఉండొచ్చు, యవనస్తులు కావచ్చు, నడి వయసులో ఉండొచ్చు, వృద్ధులు కూడా ఉండొచ్చు, మీలో చిన్నవారు కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా కానీ, లోకంలో మీ వయసు ఎంతైనా కానీ, దేవుని దగ్గర మీరందరూ కూడా పసిపిల్లల హృదయాలు కలిగిన వారు కనుకనే ప్రతిరోజు దేవుని వాక్యం వినటానికి మీరు ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు దేవుని వాక్యం వినటానికి మీరు ఆలోచిస్తున్నారంటే, మీరు ఇష్టపడుతున్నారంటే, మీరు ఆసక్తితో ఉన్నారంటే, దానికోసం ఎదురు చూస్తున్నారంటే కారణం ఏంటి? పసిపిల్లల హృదయాలు. పసిపిల్లల హృదయాలు. మీలో ఎదురు తిరిగే స్వభావం లేదు. ఆ మాటలు నేను ఎందుకు వినాలి, నా ఇష్టం నాది, ఎప్పుడు నాకు వీలైనప్పుడు నేను వింటానులే అనుకునేటువంటి తత్వం మీలో లేదు. ఎందుకంటే మీరు లోకం విషయంలో పసిపిల్లలు, దుష్టత్వం విషయంలో పసిపిల్లలు. ఇంకా అలాంటి స్థాయిని మీరు అందుకోలేదా? మీలో కొంతమంది ఇంకా అలాంటి స్థాయిని అందుకోలేదా? అయితే మీరు ఆ స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు తన దగ్గర ఎవరైతే పసిపిల్లల మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారో వారికి ఆయన జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు లోకం మనుషులందరినీ చెడపటానికి ప్రయత్నం చేస్తోంది. మీకు ఇంకా 18 ఏళ్ళు నిండలేదా? అయితే త్వరగా ఆ వయసును పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇదిగో ఈ సినిమా చూసేయండి. అంటే వారి మాటల్లో ఇండైరెక్ట్ మీనింగ్ అదే, అంతరార్థం అదే. 18 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే. అంటే వీడు ఏం చేస్తాడు? వీడికి 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాయనుకోండి, చీకట్లో చూస్తాడు సినిమాని. అంటే ఎవ్వరికీ తెలియకుండా చీకట్లో చూసేస్తాడు. 18 ఏళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ధైర్యంగా వెలుగులో అందరి ముందు చూస్తాడు, కాలు రగరేసుకుంటూ. ఎందుకంటే నాకు 18 ఏళ్ళు నిండిపోయాయి అంటాడు. అంటే ఒక రకంగా ఈ సిబిఎఫ్సి, ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏం చెబుతుందనమాట? 18 ఏళ్ళు మీకు త్వరగా వచ్చేస్తే ఈ సినిమాలన్నీ చూసేయచ్చు, ఈ చెత్త అంతా చూసేయచ్చు, ఈ రెస్ట్రిక్టెడ్ మూవీస్ అన్నీ చూసేయచ్చు. ఏమంటే ఒక చెడును నేర్పించటానికి వయసుతో సంబంధం పెట్టి 18 ఏళ్ళు నిండితే చెడు చూడవచ్చు, 18 ఏళ్ళు నిండకపోతే చెడు చూడకూడదని అసలు ఆ భావన మీకు ఎలా వచ్చింది? దేని ఆధారంగా దీనిని మీరు సమాజంలో ప్రచురిస్తున్నారు? దేని ఆధారంగా మీరు ఈ వర్గీకరణ చేశారు? 18 ఏళ్ళు పైబడినంత మాత్రాన ప్రతి ఒక్కరిలో పరిణతి ఉంటుందా? చెడు చేయకూడదనే పరిణతి ఉంటుందా? ఈరోజు ముసలివారిలో సైతం లేదు. చెడుని చూపిస్తే చెడే చేస్తాడు, మంచిని చూపిస్తే మంచే చేస్తాడు, మంచి నేర్పిస్తే మంచే చేస్తాడు, చెడు నేర్పిస్తే చెడే చేస్తాడు. మరి 3 కోతులు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు కదా, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు అంటే చెడును విన్నా, చెడును చూచినా, చెడును మాట్లాడినా చెడు లోపలికి వెళ్ళిపోతుందనేటువంటి భయమే కదా, ఆ జాగ్రత్తే కదా. మరి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ రెస్ట్రిక్టెడ్ మూవీస్ చూసేసని మీరు ఎలా చెబుతున్నారు? ఎలా అనుమతి ఇచ్చేస్తున్నారు?
అందుకే దేవుని జ్ఞానం దగ్గరికి రండి. ప్రతి ఒక్కరికి, పై స్థాయి నుండి దిగువ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి దేవుడు అమూల్యమైనటువంటి సందేశమును అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు పసిపిల్లలుగా ఉండాలి, పసిపిల్లలుగా ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పసిపిల్లల మనసు ఉండాలి మీకు. అలాగే నా జ్ఞానమును మీరు పొందాలంటే మీకు పసిపిల్లల మనసు ఉండాలంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. దేవుడు ఆయన జ్ఞానమును ఎవరికి అనుగ్రహిస్తున్నాడు చూడండి. జ్ఞానులక, మేధావులక, పరిపక్వత చెందిన వారిక, లోకంలో ఘనాపాటీలక కానే కాదు. మరెవరికి? పసిబాలురకు, పసిపిల్లలకు. అంటే వయసుతో సంబంధించి కాదు. ఇక్కడ పసిపిల్లలు అంటే చిన్నపిల్లలు, వయసుకు సంబంధించి చిన్నపిల్లలని కాదు. మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం. యేసు శిష్యులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు. మరి యేసును వెంబడిస్తూ వారు దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారు. అవును తండ్రి, జ్ఞానులకు వివేకులకు నీవు ఈ సంగతులను మరుగు చేసి, ఈరోజు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు తెలియవు. వారు ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ముసుగులో చెడుతనమును అంతటిని విస్తృలంకంగా విచ్చలవిడిగా చూసేస్తున్నారు. దానిని పాటిస్తున్నారు కూడా. జ్ఞానులు వివేకులను పిలువబడుతున్న వారు సైతం. అయితే మీరు పసిబాలురుగా ఉండి అవేవి మీరు ఆ చెడుతనమును మీరు అంటించుకోకుండా వాటంతటికీ మీరు దూరంగా ఉంటూ దేవుని జ్ఞానమును మాత్రమే మీరు స్వీకరించడానికి సిద్ధ మనస్సు కలిగిన వారై పసిపిల్లల హృదయాన్ని మీ కన్నతండ్రి అయిన దేవునికి మీరు చూపగలిగితే మన తండ్రి మనకు ఆ జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. పసిబాలురకు ఆ జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ మనమే అనుకోవచ్చు, మిగిలిన వారు కూడా అనొచ్చు, ఏంటి నీవు ఈ సినిమాలన్నీ చూడలేదా? నీవు ఈ కంటెంట్ అంతా మిస్ అయిపోయావా? నీవు ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలన్నీ చూడలేదా? ఎన్నెన్నో మిస్ అయిపోతున్నావు నువ్వు. ఆ బిగ్ బాస్ షోలన్నీ చూడలేదా? ఎన్నెన్నో మిస్ అయిపోతున్నావు నువ్వు అనొచ్చు. అవును, నేను మిస్ అవుతాను, కావాలని మిస్ అవుతాను. కావాలని నేను చూడను. ఎందుకంటే నేను పసిబాలుడను, నేను పసిబాలికను. అలా చెప్పగలిగిన స్థాయిలో మీరున్నారా? లేక ప్రేరేపింపబడుతున్నారా? అయ్యో నేను మిస్ అయిపోతున్నానే అని బాధపడిపోతున్నారా? చూడకపోతే నేను మిస్ అయిపోయానే అని బాధపడిపోతున్నారా? అయ్యో నేను క్రికెట్ చూడలేకపోయాను, ఐపీఎల్ ప్రోగ్రామ్ చూడలేకపోయాను, లేకపోతే ఫలానా స్పోర్ట్స్ కార్యక్రమం చూడలేకపోయానని బాధపడిపోతున్నారా? వద్దు. దేవుడు మనకిచ్చిన కాలం చాలా తక్కువ. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు ఈ విషయాలన్నింటిలో కూడా బహుజాగ్రత్త కలిగిన వారుగా ఉండి వాటిని ద్వేషిస్తూ, ఎందుకంటే చెడుతనంలో పట్టా పొందాలనేటువంటి ఆలోచన నాకు లేదని మీరు చెబుతూ, చెడుతనంలో గొప్పవాడు అవ్వాలనేటువంటి భావన లేదని చెబుతూ, ఆ విషయంలో మంచి తీర్మానం కలిగిన వారై మంచి విషయంలో, నీతి విషయంలో, యథార్థమైనటువంటి దేవుని జ్ఞానం విషయంలో నేను గొప్పవాడును కావాలి అనేటువంటి భావనతో పసిపిల్లల హృదయాలను కలిగి దేవుని దగ్గరకు మీరు రాగలిగితే ఆయన జ్ఞానులకు వివేకులకు మరుగు చేసిన మహాజ్ఞానమును మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోకండి. లోకంలో ఉన్న చెడిపోయినటువంటి మనుషులు ఈ మాటలను పట్టించుకోరు. కనీసం దేవుని జ్ఞానం అర్థమవుతున్నటువంటి మీరైనా సరే ఈ మాటలలో ఉన్న సారాంశాన్ని గ్రహించి పసిపిల్లల హృదయాలను మీరు కలిగి ఉండి ప్రభువులో నూతన జీవములో ముందు కొనసాగిపోతూ దేవుడిచ్చే ఆ జ్ఞానమును పొంది ఆ జ్ఞానానుసారంగా బ్రతుకుతూ అనేకులకు ఆ జ్ఞానమును పంచిపెడుతూ దేవుని కృపకు పాత్రులై పరలోకమును మీరు స్వతంత్రించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ లోకమంతా మలినంతో నిండిపోయింది. భయంకరమైనటువంటి చెడుతనంతో ఈ లోకం నిండిపోయింది. నాయన, అటువంటి పరిస్థితులలో ఈ మాలిన్యమును అంటించుకోకుండా దానికి దూరంగా ఉంటూ
చెడుదనం విషయంలో, దుష్టత్వం విషయంలో మేము పసిపిల్లలుగా ఉంటూ, అమాయకులంగా ఉంటూ, ఏమీ తెలియని వారముగా ఉంటూ, నాయన మీ జ్ఞానము దగ్గరకు వచ్చేసరికి మీరు మాకు అనుగ్రహించుచున్నటువంటి ఈ నిధిని నాయన మేము పొందుచు మా హృదయమనే ధననిధితో నాయన సత్కార్యములు చేస్తూ మీ చిత్తమును నెరవేర్చుటలో జ్ఞానములు కలిగి బ్రతకడానికి తండ్రి మాకు సహాయమును అనుగ్రహించండి. మీ బిడ్డలంతా ప్రతిరోజు మీ మాటలు వినటానికి ఆసక్తిని చూపుతున్నారు నాయన. వారికి మీరు అనుగ్రహించిన ఈ పసి హృదయాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ వారు కొంతమంది అయినా ఈ లోకంలో ఇంకా మనుగడ కొనసాగిస్తున్నారు. మీ జాబితాలో ఉన్నవారు పరలోకమును చేరుకోవటానికి సిద్ధపడుతున్నవారు జీవగ్రంథంలో తమ పేర్లు లిఖింప చేసుకొని సుస్థిరంగా వాటిని కాపాడుకొనుటకు ప్రయత్నించుచున్నవారు ఇంకనూ భూమి మీద ఈ తరంలో బ్రతికే ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఆసక్తిని వారు కోల్పోకుండా, లోకంలో ఉన్న చెడును చూచి వారు మరులు కొల్పబడకుండా, దానికి ప్రేరేపింపబడకుండా మీ చిత్తానుసారమైన మార్గములో తండ్రి వారు ఆకర్షితులై నడుచుకోవటానికి, క్రీస్తు ప్రభు ద్వారా నిత్యత్వాన్ని చేరుకోవటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.